దీని తర్వాత రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్. మనకు పిఎస్ఎల్వి C58 చూసుకుంటే పిఎస్ఎల్వి C58 ఇక్కడ పిఎస్ఎల్వికి సంబంధించి చూస్తేనేమో సి అనేటటువంటి అక్షరము డి అనేటటువంటి అక్షరం రెండు మనకు కనిపిస్తాయి. మరి ఆ కోణంలో D1 ఒకటి ఉంది, D2 ఒకటి ఉంది, D3 ఒకటి ఉంది. ఈ మూడు ప్రయోగాల తర్వాత పిఎస్ఎల్వి C1 నుంచి C158 వరకు మనము రాకెట్ లాంచర్స్ చేసుకోవడం అనేది జరిగింది. మరి ఈ కోణంలో డి అంటే ఏంటి, సి అంటే ఏంటి అంటే డి అంటేనేమో డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ అంటాం. ఇక్కడ ఉపగ్రహం కక్షలోకి పోయిందా లేదా మనకు అవసరం లేదు, కానీ వాహక నౌక యొక్క పనితీరు మనం అనుకున్నట్లుగా ఉందా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. వన్స్ డెవలప్మెంటల్ అయిపోయిన తర్వాత సి అంటే కంటిన్యూస్ ప్రోగ్రామ్ అని అర్థం. అంటే ఇక్కడ వాహక నౌకకు సంబంధించి మనకు ఒక పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చింది. దీని తర్వాత ఉపగ్రహం కక్షలోకి పోతుందా లేదా అనేది మాత్రమే దీంట్లో ప్రధానంగా దృష్టి సారించడం అనేది జరుగుతుంది. దీంట్లో పిఎస్ఎల్వి D1 అనేది ఫెయిల్ అయింది, D2 అనేది పాక్షికంగా విజయం సాధించింది అని చెప్పేసి చెప్తాం. తర్వాత పిఎస్ఎల్వి XL వెర్షన్లో మరొక ప్రయోగం అనేది ఫెయిల్ కావడం జరిగింది. అక్కడ IRNSS ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి కోణంలో ఇలా కేవలము 2 ఇంకొకటి అనుకుంటే గనక 3 ప్రయోగాలు మాత్రమే విఫలం చెందినటువంటి ప్రయోగాలు, మిగిలిన అన్ని కూడా సక్సెస్ఫుల్ ప్రయోగాలు. కాబట్టి ఆ కోణంలో అత్యంత నమ్మిక కలిగినటువంటి ఇస్రో యొక్క జవనాశ్వము లేదా వర్కింగ్ హార్స్ అనేటటువంటి పేరుతోటి పిఎస్ఎల్విని కీర్తించడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ పిఎస్ఎల్వికి సి ఉంది, మరి ఇక్కడ C58 అంటే ఏంటి అంటే పిఎస్ఎల్వి వరుస ప్రయోగాలలో ఇది 58వ ప్రయోగంగా మనం చూడవచ్చు. దీనికోసం వాడింది ఎవరిని అంటే పిఎస్ఎల్వి DL వెర్షన్ ని వాడడం జరిగింది. పిఎస్ఎల్వి DL వెర్షన్ ని వాడడం జరిగింది. సో ఇలా మనకు రీసెంట్వి అంటే మనం 2023లో ఏం ప్రయోగాలు జరిగినాయి, అదేవిధంగా 2024లో ఏ ప్రయోగాలు జరిగినాయి, వీటి మీద ప్రధానంగా దృష్టి సారించడం అనేది జరుగుతుంది. మరి కేవలం భారతదేశం నుంచి మాత్రమే జరుగుతున్నాయా ఉపగ్రహ ప్రయోగాలు అంటే లేదు. మనకి ఇక్కడ ఏరియన్ వాహక నౌక ద్వారా ఫ్రెంచ్ గయానా నుంచి కూడా ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత అంటే 4000 కేజీలకు బరువు అయినటువంటి ఉపగ్రహాల వరకు మనం ప్రయోగించుకుంటూ ఉండగా 4000 కిలోల లోపు బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను మనం ప్రయోగిస్తుంటే 4000 కిలోల బరువుకి అధికంగా ఉన్నటువంటి ఉపగ్రహాలను ప్రయోగించాలంటే మన ఉపగ్రహ వాహక నౌకలకు ఉండేటటువంటి బలం సరిపోదు. కాబట్టి ఆ కోణంలో మనం ఏరియన్ వాహక నౌకల ద్వారా ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇలా మనం ఈ మధ్య కాలంలో ప్రయోగించుకున్నటువంటి ఆదిత్య L1 కావచ్చు, చంద్రయాన్ 3 మిషన్ కావచ్చు, అదేవిధంగా ఇటీవల కాలంలో ప్రయోగించినటువంటి ఎక్స్పోసాట్ కావచ్చు, ఎక్స్రే పోలారి శాటిలైట్ అని చెప్పేసి అంటాం. ఇది అమెరికా తర్వాత బ్లాక్ హోల్స్ మీద, అదేవిధంగా న్యూట్రాన్ స్టార్స్ అనేటటువంటి ఉన్నాయి, వీటి మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి ఉపగ్రహాన్ని ప్రయోగించినటువంటి దేశంగా భారత్ అవతరించింది. ఆ కోణంలో మనము 2వ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో. మరి బ్లాక్ హోల్స్ ఏ విధంగా ఏర్పడుతున్నాయి, అవి ఏర్పడేటటువంటి క్రమంలో దాని యొక్క స్థితిగతులు ఏ విధంగా మారుతూ ఉన్నాయి, న్యూట్రాన్ స్టార్స్ అంటే ఏంటి, వాటి నుంచి ఏ విధమైనటువంటి రేడియేషన్ వస్తుంది, రేడియేషన్ వల్ల ఇక్కడ భూగోళానికి సంబంధించినటువంటి గ్రహాల మీద ఏ విధమైనటువంటి రుణాత్మక ప్రభావాలు ఉండేందుకు అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనకు ఎక్స్పోసాట్ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి వీటన్నిటిని మనము రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్ అనేటటువంటి అంశంలో భాగంగా అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో మరొక అంశాన్ని గనక చూస్తే అప్లికేషన్స్ అంటే ఉపగ్రహాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్. మరి ఇక్కడ ఉపగ్రహాలు అప్లికేషన్లు లేదా అనువర్తనాలు అనుకుంటే అంటే ఉపగ్రహాల యొక్క సర్వీసెస్ ని మనం ఎన్ని రకాలుగా పొందుతున్నాము అనేది మనం అధ్యయనం చేయాలి అంటే ముందుగా ఎన్ని రకాల ఉపగ్రహాలు ఉన్నాయో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ కోణంలో ఉపగ్రహాల యొక్క రకాలేంటి, వాటి యొక్క అనువర్తనాలేంటి, అవన్నీ మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మొదటగా మనం చేసినటువంటి ఇక్కడ ఉపగ్రహాల యొక్క రకాలను కనుక మనం గమనిస్తే భూ పరిశీలన ఉపగ్రహాలు అంటాం, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటాం. దీంట్లో మరొక రకంగా మనకు సముద్ర పరిశీలన ఉపగ్రహాలు కనిపిస్తాయి,
దీనితో పాటుగా వాతావరణ పరిశీలన ఉపగ్రహాలు కనిపిస్తాయి. దీని తదుపరి మనం చూడాల్సినటువంటిది కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, సమాచార ప్రసారాల కోసం వాడేటటువంటి ఉపగ్రహాలు. సో మనకు మొబైల్ ఫోన్స్ పనిచేయాలన్నా, ఇంటి మీద పెట్టుకున్నటువంటి డిటిహెచ్ డిష్ పనిచేయాలన్నా మనకు అవసరమైనవి కమ్యూనికేషన్ ఉపగ్రహాలు మాత్రమే. దీని తర్వాత మనం చూడాల్సింది నావిగేషన్ ఉపగ్రహాలు. వీటి తర్వాత మనము స్పేస్ ఎక్స్ప్లోరేటరీ మిషన్స్ అని చెప్తాం, లేదా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ అంటాం. ఇవన్నీ మనకు కీలకం. ఉపగ్రహాల యొక్క రకాలు, వీటితో పాటుగా ఆ ఉపగ్రహాలు అందించేటటువంటి ప్రయోజనాలు. సో ఇక్కడ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ కు సంబంధించి చూస్తే ఇతర గ్రహాలను అధ్యయనం చేయడం కోసం మనం ప్రయోగించినటువంటి మిషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో దీంట్లో భాగంగా చంద్రయాన్ కి సంబంధించి చంద్రయాన్ లో 1వ మిషన్ ఉంది, 2వ మిషన్ ఉంది, 3వ మిషన్ ఉంది. త్వరలోనే 4వ మిషన్ కూడా తీసుకొని పోబోతున్నాం. చంద్రయాన్ 1లో కేవలము చంద్రుని చుట్టూతా ఒక ఆర్బిటర్ ని వృత్తాకార కక్షలో తిరిగేటట్లుగా ప్రయోగించుకుంటే, చంద్రయాన్ 2 దగ్గరకు వచ్చేసరికల్లా ఆ చంద్రుడి మీద ఒక ల్యాండర్ ని దింపడానికి, ఒక పరికరాన్ని దింపడానికి ప్రయత్నం చేసినాం. ఈ ప్రయత్నం విఫలం కావడం వల్ల తిరిగి చంద్రయాన్ 3ని చేపట్టుకున్నాం. చంద్రయాన్ 1లోనేమో కేవలం చంద్రుని చుట్టూతా ఒక వృత్తాకార కక్షలో ఒక స్పేస్ క్రాఫ్ట్ లాంటి దాన్ని తిప్పేటటువంటి ప్రయత్నం చేసినాం. అలా ఇది ఆర్బిట్ లో తిరుగుతుంది కాబట్టి కేవలం ఆర్బిటర్ అనేటటువంటి పదంగా చెప్తాం. మరి చంద్రయాన్ 2 విషయానికి వచ్చేసరికల్లా దాంట్లో ఆర్బిటర్ ఉంది, ప్లస్ ఒక ల్యాండర్ ఉంది. ఈ ల్యాండర్ ఏం చేస్తుందంటే చంద్రుని యొక్క ఉపరితలం మీద ల్యాండ్ కావడానికి ప్రయత్నం చేస్తుంది. దీనితో పాటుగా ఒక రోవర్ ని కూడా అమర్చుకోవడం అనేది జరిగింది. సో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ తో కూడినటువంటి చంద్రయాన్ 2 ప్రయోగము. ఆర్బిటర్ సక్సెస్ఫుల్ గా చంద్రుని మీదకి వెళ్ళింది, చంద్రుని యొక్క కక్షలో ఇంకా పరిభ్రమిస్తూ ఉంది. కానీ ల్యాండర్ మరియు రోవర్లు చంద్రుని మీద దిగేటటువంటి కోణంలో అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ అనేటటువంటి ప్రక్రియను చేపడతారు. అంటే నిదానంగా చంద్రుని ఉపరితలం మీద దింపుతారు. కానీ ఒక నిర్దిష్ట ఎత్తు దగ్గర అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ కాస్త హార్డ్ ల్యాండింగ్ అయింది. సో దట్ ఈ ల్యాండర్ మరియు రోవర్లు అనేవి చంద్రుడి మీద కుప్ప కూలిపోవడం అనేది జరిగింది. అయితే అక్కడ ఒక నిర్దిష్ట ఎత్తు వరకు అనుకున్నంత పరిధిలోనే ల్యాండర్ మరియు రోవర్లు సేఫ్ గా వెళ్ళినాయి. కానీ అక్కడ వేగంలో వ్యత్యాసం వల్ల మనకది హార్డ్గా ల్యాండ్ కావడం జరిగింది. క్రాష్ ల్యాండింగ్ అనేది చూస్తాం. సో దీనివల్ల మనము చంద్రయాన్ 3 మిషన్ లో ఆర్బిటర్ ని కాకుండా ఇక్కడ ఒక ప్రొపల్షన్ మాడ్యూల్ ని తీసుకున్నాం, ల్యాండర్ ని తీసుకున్నాం, రోవర్ ని తీసుకున్నాం. ప్రొపల్షన్ మాడ్యూల్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ చంద్రుని యొక్క నిర్దేశిత కక్షలోకి తీసుకొని పోయేటందుకు ప్రయత్నం చేస్తుంది. అక్కడి నుంచి ల్యాండర్ ని మరియు రోవర్ ని చంద్రుని ఉపరితలం మీదకి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ 3వ దాని సందర్భంగా మనము సాఫ్ట్ ల్యాండింగ్ అనేది సక్సెస్ అయింది. సో దట్ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువాన్ని చేరినటువంటి మొట్టమొదటి దేశంగా భారత్ అవతరించడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ మనకు అంతక్రితమే చాలా దేశాలు చంద్రుని ఉపరితలాన్ని చేరినాయి, కానీ దక్షిణ ధ్రువం మీదకి చేరినటువంటి మొట్టమొదటి దేశంగా భారత్ అనేది ఖ్యాతి గడించడం జరిగింది. ఇక చంద్రయాన్ 4కు వచ్చేసరికి ఏం చేస్తారు అంటే మన దగ్గర నుంచి చంద్రుని మీదికి ల్యాండర్ రోవర్ని మరియు దింపుతారు. దింపిన తర్వాత అక్కడ కొన్ని నమూనాలను కలెక్ట్ చేసుకొని తిరిగి చంద్రుని ఉపరితలం నుంచి భూ వాతావరణంలోకి రావడానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే దీన్ని మనము 2 దశలలో వాడుకునేటటువంటి ప్రయత్నంగా మనం చూడబోతున్నామని ఇటీవలనే ఇస్రో చైర్మన్ గారు వివరించడం అనేది జరిగింది. సో దీంట్లోనే పిఎస్ఎల్వి దశ ఉంటుంది, జిఎస్ఎల్వి దశ 2 ఉంటాయని చెప్పేసి వివరించడం జరిగింది. చంద్రుని మీదికి చేరేటప్పుడేమో జిఎస్ఎల్వి దశ ఉపయోగపడితే చంద్రుడి నుంచి భూ వాతావరణంలోకి రావడానికి పిఎస్ఎల్వి దశ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. మరి ఇది కావాలి అంటే మనకు ఆర్ఎల్వి సాంకేతికత, రీయూజబుల్ లాంచ్ వెహికల్ సాంకేతికత అనేది అవసరం పడుతుంది. మరి దీనికోసమే ప్రస్తుతం మనం ఆగాల్సి వచ్చింది. గగన్యాన్ మిషన్ లో కూడా ఈ ఆర్ఎల్వి సాంకేతికతను ఉపయోగపడడం జరుగుతుంది. ఇంకా మనకు ఆర్ఎల్వి రాలేదు కాబట్టి ఆ 2 మిషన్స్ మనకి ఇంకా డిలే అవుతున్నటువంటి పరిస్థితులు. మరి తొందరగానే దాన్ని చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తోంది ఇస్రో. దీని తర్వాత మంగళ్యాన్, అంగారక గ్రహం మీదికి మనం పంపించడం జరిగింది ఒక స్పేస్ క్రాఫ్ట్ ని. మంగళ్యాన్ 1 పోయింది. ఇది కేవలము
6 నెలలు ఉంటే చాలనుకున్నాం. 6 నెలలది కాస్త సంవత్సరం అయింది. సంవత్సరంది కాస్త సుమారుగా 8 నుంచి 9 సంవత్సరాల వరకు దీని యొక్క లైఫ్ టైమ్ గమనించడం జరిగింది. వెరీ రీసెంట్గా 2022లో దాని యొక్క సర్వీసెస్ ముగించినట్లుగా ఇస్రో ప్రకటించింది. సో దీనికి ప్రత్యామ్నాయంగా మంగళయాన్ 2ని మనము ప్రయోగించుకోబోతున్నాం. మరి మంగళయాన్ 1లో కేవలము అంగారక గ్రహం చుట్టూత పరిభ్రమించేటటువంటి ఆర్బిటర్ని పంపించినాం. మంగళయాన్ 2లో భాగంగా తిరిగి మళ్ళొక ల్యాండర్ మరియు రోవర్ని ప్రయోగించడం జరుగుతుంది. మంగళయాన్ గ్రహం అంటే అంగారక గ్రహం మీద కూడా సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించబోతున్నాం. సాఫ్ట్ ల్యాండింగ్ కనుక అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా మనం చేసే పని అంగారక గ్రహం దగ్గరికి వెళ్ళాలి, తిరిగి అక్కడి నుంచి భూభాగం మీదకి రావాల్సి వస్తుంది. సో దీన్నే మనము RLV సాంకేతికత అన్నాం, రీయూజబుల్ లాంచ్ వెహికల్ సాంకేతికత. అక్కడికి వెళ్లాల్సి వస్తుంది, తిరిగి రావాల్సి వస్తుంది. దీన్ని మనం స్పేస్ టూరిజం అంటాం. ఇలా ఉపగ్రహాలను మాత్రమే కాదు, పర్యాటకులను కూడా అంతరిక్ష రంగంలోకి తీసుకొని పోయేటటువంటి మార్కెట్ త్వరలో సమున్నతంగా ఎదగబోతోంది. మరి అలాంటప్పుడు ఆ మార్కెట్లో భారతదేశం కూడా తనదైనటువంటి ముద్రను వేయాలి అంటే ఈ రకమైనటువంటి సాంకేతికతలు అవసరం, ఈ రకమైనటువంటి ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ అవసరం. కాబట్టి ఆ కోణంలో ఇస్రో కూడా తనదైనటువంటి ప్రతిపాదనలు ప్రయోగాలు చేస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. సో ఇవి మనకు ఉపగ్రహాల యొక్క అప్లికేషన్లు అనుకున్నప్పుడు ఎన్ని రకాల ఉపగ్రహాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఉపయోగాలు ఏంటి, దీంట్లో భూ పరిశీలన ఉపగ్రహాలలో ఏ రకమైనటువంటి పరికరాలు ఉంటాయి, కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో ఏ పరికరాలు ఉంటాయి, నావిగేషన్లో ఏముంటాయి, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్లో ఏముంటాయి, ఇవి కూడా మనకు చాలా కీలకమైనటువంటి విషయమే. సో దీంట్లో మనకు చాలా చిన్నగా అక్కడ టాపిక్స్ అనేవి కనిపిస్తున్నాయి, కానీ డెప్త్లోకి కనుక తీసుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కావచ్చు, నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కావచ్చు, అత్యధికంగా ఉన్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే కోణంలో మనం చూడాల్సింది ఇండియన్ స్పేస్ మిషన్స్. అంటే ఎన్ని రకాలైనటువంటి శాటిలైట్లను పంపించేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి ఘనతలను మనము పొందడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి ప్రయోగాలను మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో మరొక సబ్ కాంపోనెంట్గా మనకి ఇక్కడ డిఫెన్స్ టెక్నాలజీ అనేది కనిపిస్తూ ఉంది. సో ఏంటి డిఫెన్స్ టెక్నాలజీ అంటే, ప్రతి దేశం కూడా తన యొక్క అంతర్గత భద్రత, దీనితో పాటుగా ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, బహిర్గత భద్రత, సో స్వదేశీయంగా ఏర్పడేటటువంటి అల్లర్ల నుంచి తన యొక్క దేశ భూభాగాన్ని కావచ్చు, దేశ పౌరుల్ని కావచ్చు కాపాడుకోవాల్సినటువంటి కనీస ధర్మము ఆ దేశానికి సంబంధించిన ప్రభుత్వాలదే. అదేవిధంగా విదేశీ దాడులు కావచ్చు, విదేశీ దురాక్రమణలు కావచ్చు, అదేవిధంగా విదేశీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు మనకు దేశం లోపలికి చొచ్చుకొని వచ్చి విధ్వంసాలను సృష్టించేటటువంటి కోణంలో దాన్ని మనము సకాలంలోనే నిర్వీర్యం చేయాల్సి వస్తుంది, అరికట్టాల్సి వస్తుంది, అడ్డుకోవాల్సి వస్తుంది. ఈ కోణంలో డెవలప్ అయిందే మనకు డిఫెన్స్ మెకానిజంగా కనిపిస్తూ ఉంది. మరి డిఫెన్స్ మెకానిజంలో ఏం కనిపిస్తుంది మనకు అంటే, ముఖ్యంగా DRDOకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్గా మనం చూస్తున్నాం. మరి దీని యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి కీలక అంశాలు ఏంటి, అది ఏ రకమైనటువంటి విజన్ని కలిగి ఉంది, ఏ రకమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంది, అదేవిధంగా దాని యొక్క మిషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా DRDO ఏం చేస్తుంది అంటే, డిఫెన్స్ రిలేటెడ్ ఆయుధాలను తయారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఎవరి కోసం చేస్తుంది అంటే, భారత సాయుధ దళాలు అంటాం, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి అవసరమైనటువంటి ఆయుధాలను తయారు చేసి వాటికి అప్పగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ రూపొందించడం కీలకం, ఆయుధాలను, దీని తర్వాత వాటిని తయారు చేయడం కీలకం, దీని తర్వాత వాటిని కాలక్రమంగా అభివృద్ధి చేయడము, ఇవి కూడా కీలకమే. మరి ఈ మూడిటి కోణంలో మనకు
విశేషమైనటువంటి కృషి చేస్తోంది డిఆర్డిఓ అని చెప్తాం. మరి డిఆర్డిఓ ఉన్న తర్వాత భారతదేశంలో మనకు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉంది, సిప్రి. ఇది ప్రతి సంవత్సరం కూడా దేశాలన్నింటినీ అవి రక్షణ పరంగా ఎంత వ్యయం చేస్తుందో గమనించుకుంటూ ఎంత మేరకు ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాయో గమనించి ఒక రిపోర్టును వెలువరించే ప్రయత్నం చేస్తుంది. ఈ కోణంలో చూస్తే భారతదేశము ఏ సంవత్సరంలో చూసినా కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఆయుధాల దిగుమతిలో. మరి అలాంటప్పుడు ఇటీవల కాలంలో వచ్చిన మార్పు ఏంటి అంటే మేక్ ఇన్ ఇండియా అండ్ మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి 2 కార్యక్రమాలను చేపట్టింది భారత ప్రభుత్వం. మేక్ ఇన్ ఇండియా అండ్ మేడ్ ఇన్ ఇండియా. ఏంటి మేక్ ఇన్ ఇండియా అండ్ మేడ్ ఇన్ ఇండియా అంటే, గతంలో మనము ఆయుధాల కొనుగోలు ఒప్పందాలు చేసినప్పుడు విదేశీ సంస్థలతో కొనుగోలు ఒప్పందాలు చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం ఆయుధాలు పొందే వాళ్ళం. ఆ కోణంలో చూస్తే మనం ఆయుధాల దిగుమతిలో నెంబర్ 1గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఏం చేస్తున్నాము అంటే ఈ మెకానిజంని తగ్గించేసేసి, ఎందుకు తగ్గించాల్సి వచ్చింది అంటే ఆయుధాల కొనుగోళ్లలో అక్రమాలు అని చెప్పేసి అని మెయిన్ పేపర్లలో హెడ్డింగ్స్ వస్తున్నాయి కాబట్టి, మరి అలాంటప్పుడు ప్రభుత్వానికి ఆ మరకలు అంటకూడదు అనుకుంటే మనము భారతదేశంలో ఒక 5 స్ట్రాటజిక్ ఆర్గనైజేషన్స్ని ఎంపిక చేసుకుందామని చెప్పేసి అని భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. దీంట్లో ప్రస్తుతము 2ని మాత్రమే తీసుకోవడం జరిగింది. దీంట్లో L&T ఒక సంస్థ కాగా లార్సన్ అండ్ టూబ్రో అనేటటువంటి సంస్థ, ఇంకొకటి రిలయన్స్ డిఫెన్స్ అనేటటువంటి సంస్థ. మరి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియాలో ఇవెందుకు వచ్చినాయి అంటే, ప్రస్తుతము ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించి ఈ సంస్థలే కీలకమైనటువంటి విదేశీ సంస్థలతోటి ఆయుధ ఒప్పందాలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ చేసుకోవాలి. ఇలా అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సంస్థలు ప్లస్ స్వదేశీయంగా ఎంపిక చేసినటువంటి ఈ 2 సంస్థలు భారత్లోనే సదరు ఆయుధాలను తయారు చేయాల్సి ఉంటుంది. మరో రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా భారత్లోనే ఉండాలి. గతంలో అయితేనేమో విదేశాలలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ తయారు చేసినటువంటి ఆయుధాలను మనము కొనుగోలు చేసుకుంటే, ప్రస్తుతము దేశీయంగానే వాటిని ఉత్పత్తి చేస్తున్నాము. దేశీయంగానే వాటి యొక్క పరిశ్రమలు స్థాపించి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. తద్వారా ఆయుధాలు ఇప్పుడు ఎక్కడ తయారవుతున్నాయి అంటే భారతదేశంలో తయారవుతున్నాయి. అవసరమైతే ఈ ఆయుధాలను మనము విదేశాలకు ఎగుమతి చేసేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ కార్యక్రమాల ఫలితంగానే ఇటీవల కాలంలో సుమారుగా 13,000 కోట్ల విలువైనటువంటి ఆయుధాలను ఇతర దేశాలకు ఎగుమతులు చేసినట్లుగా భారత్ గమనించడం జరిగింది. ఇటీవల కాలంలో ఇది గరిష్ట కొనుగోళ్లుగా మనము భావించాల్సి వస్తుంది. గరిష్ట పరిమాణంలో ఎగుమతులు జరిగినట్లుగా మనం భావించాల్సి వస్తుంది. దాని కారణము మేక్ ఇన్ ఇండియా మరియు మేడ్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు. సో ఇక్కడ మరొక అంశాన్ని గనక చూస్తే, డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి సాంకేతికతల మీద కూడా మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఏం సాంకేతికతలు అంటే దీంట్లో ప్రధానంగా ఉన్నాయి క్షిపణులు. ఇంకా చాలా ఉన్నాయి కానీ మనకు ఉపయోగపడేది కేవలం క్షిపణుల కోణాన్ని మాత్రమే చూస్తాం. వీటి తర్వాత కొన్ని రకాలైనటువంటి అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ కి సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. అదేవిధంగా కొన్ని నౌకలకు సంబంధించినటువంటి విషయాలు ఇందులో గమనించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మోస్ట్లీ ఇవి మనకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇష్యూస్ గా కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో క్షిపణులకు సంబంధించి చూస్తే మనకు దీంట్లో రకాలేంటి, అదేవిధంగా ప్రయోగ విధానాలేంటి, దీనికంటే ముందర నిర్మాణము, క్షిపణుల యొక్క నిర్మాణము, మరి క్షిపణులను మొట్టమొదటిసారి వాడిన దేశం ఏది అంటే టక్కున ఏ అమెరికానో ఏ జర్మనీనో ఏ జపానో చెప్తాం, కానీ భారతదేశం అని ఎవరు గమనించుకునేటటువంటి ప్రయత్నం చేయం. టిప్పు సుల్తాన్ మహాశయుడు ఆంగ్లేయులతో యుద్ధం సందర్భంగా క్షిపణులు వాడినట్లుగా, తద్వారా ఆంగ్లేయుల మీద విజయాన్ని సాధించినట్లుగా మనకి ఇండియన్ హిస్టరీలో తెలుస్తుంది. కాబట్టి ఈ విజయాన్ని ప్రస్తుతిస్తూ
నాసా వారు వారి యొక్క ఆడిటోరియం హాల్లో ఈ చిత్రాన్ని అంటే క్షిపణులు వాడుతున్నటువంటి భారతీయులు క్షిపణులు వాడి ఆంగ్లేయులను గెలిచినటువంటి చిత్రపటాన్ని వారి యొక్క హాల్లో మెయిన్ హాల్లో దాన్ని వేలాడదీసుకున్నట్లుగా మనం చూడవచ్చు. మరి అలాంటి కోణంలో క్షిపణులకు సంబంధించి చూస్తే భారతదేశమే ఆద్యుడిగా కనిపిస్తుంది. మొట్టమొదటి క్షిపణులు వాడినటువంటి దేశంగా మనము భారత్నే ప్రకటించుకోవాల్సి వస్తుంది. కానీ మనము విదేశాల నుంచి మనము క్షిపణులు కూడా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులు. అయితే దాన్ని మార్చేటటువంటి కోణంతో మన ముందుకు వచ్చినటువంటి ప్రోగ్రామ్గా IGMDP అనేది కనిపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా చెప్తాం. ఇక్కడ గైడెడ్ అంటే మనం ఎక్కడికైతే అనుకుంటున్నామో అక్కడికే గనక క్షిపణి పోతే అది మనకు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి మనం అనుకున్న లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. కాబట్టి మనకు కావాల్సిన మిసైల్స్ అన్ని గైడెడ్ మిసైల్సే. మరి గైడెడ్ ఉంది కదా, ఇంకో రకమే ఉంటుంది అంటే అన్గైడెడ్ మిసైల్ అంటాం. అంటే దాన్ని వదలడం వరకే మన పని, ఎటుపోద్దో దానికి తెలియదు, మనకు తెలియదు. కానీ మనకు అనుకున్నటువంటి పరిధిలోనే అది పడి అక్కడ ఉన్నటువంటి వస్తువులను నాశనం చేయాలంటే మనకు కావాల్సినటువంటిది గైడెడ్ మిసైల్స్ అనేవి కావాలి. మరి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ ప్రోగ్రాంలో భాగంగా భారతదేశము 5 రకాలైనటువంటి మిసైళ్లను తయారు చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనకు రూపొందినటువంటి క్షిపణులు పృథ్వీ, ఆకాష్, అదేవిధంగా త్రిశూల్, అగ్ని మరియు నాగ్. సో ఇక్కడ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు IGMDPలో భాగంగా రూపొందించబడని క్షిపణి ఏది అనే కోణంలో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో ఈ మిసైల్ కాకుండా ఇంకో మిసైల్ కనిపించింది అనుకోండి, ఆ మిసైల్ IGMDPలో భాగంగా రూపొందించబడని క్షిపణిగా మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ IGMDPలో భాగంగా రూపొందించబడిన క్షిపణి ఏది అని పృథ్వీ వాడినం, అదేవిధంగా త్రిశూల్ వాడినం, అగ్ని 1 వాడినం, అగ్ని 5 వాడినం. ఇవి ఆప్షన్స్ అనుకుందాం. మరి అలాంటప్పుడు ఏ క్షిపణిని మనం IGMDPలో భాగంగా రూపొందించడము, ఏది రూపొందించబడలేదనే దాని మీద మనకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. ఇక్కడ అగ్ని 3 వరకు మాత్రమే IGMDPలో భాగంగా తయారు కావడం అనేది జరిగింది. మరి ఆ కోణంలో చూస్తే అగ్ని 4, అగ్ని 5 రెండు కూడా అగ్ని ప్రాజెక్టులో ఉండవు, అగ్నికి సెపరేట్ ప్రాజెక్టుని తీసుకోవడం జరిగింది. మరి అలాంటప్పుడు అగ్ని 5 అనేది ఇక్కడ మీరు అగ్ని క్షిపణి IGMDPలో భాగంగానే రూపొందించారని చెప్పేసి అనుకున్నారు. మరి ఇక్కడికి వచ్చేసరికి అలా అగ్ని 5 లేదు కదంటే ఉండదు. ఎందుకు ఉండదు అంటే అగ్ని 3 వరకు మాత్రమే IGMDPలో భాగం, అగ్ని 5 లేదు. కాబట్టి మరి ఆ కోణంలో మనం చేసే పొరపాటు ఏంటి, అగ్ని ఉంది, ఇగో అగ్ని ఉంది, అగ్ని 5 ఉంది, కాబట్టి అగ్ని 5 కూడా అగ్ని శ్రేణిలోని క్షిపణే కాబట్టి దీన్ని కూడా IGMDPలో భాగంగానే రూపొందించుకున్నాం. ఇమీడియట్గా ఆప్షన్ పెట్టేస్తాం, మార్కు గోయింద కొట్టేస్తుంది. ఒకవేళ అగ్ని 5 కాకుండా బరాక్ అనేటటువంటి క్షిపణిని ఇక్కడ పెడదాం, అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే ఈ క్షిపణుల రేంజ్లో అగ్ని 1 ఉంది, సో అగ్ని 1 ఉంది. బరాక్ అనేది లేదు ఈ సిరీస్లో, కాబట్టి ఈజీగా బరాక్ అనేది పెట్టేయచ్చు. కానీ టెక్నికల్గా అగ్ని 5 కానీ అగ్ని 4 కానీ ఇంకొకటి అగ్ని ప్రైమ్ అనేటటువంటి మిసైల్ కూడా ఉంది, ఈ మధ్య కాలంలో డెవలప్ చేశాం దీన్ని. మరి ఈ క్షిపణి కూడా మనకు అగ్ని సిరీస్లో భాగంగా డెవలప్ అవుతోంది, కానీ IGMDPలో భాగంగా డెవలప్ కాబడలేదు అగ్ని ప్రైమ్ క్షిపణి. అదేవిధంగా మనకి ఇక్కడ త్రిశూల్ అనేది కనిపిస్తూ ఉంది. మరి బ్రహ్మోస్ మిసైల్ ఒకటి ఉంది, ఇది కూడా IGMDPలో భాగంగా లేదు. తర్వాత ప్రహార్ అనేటటువంటి క్షిపణి ఉంది, ఇది కూడా IGMDPలో భాగంగా లేదు. శౌర్య అనేటటువంటి మిసైల్ ఉంది, ఇది కూడా IGMDPలో భాగంగా లేదు. ఇంకొకటి నిర్భయ్ అనేటటువంటి క్షిపణి ఉంది. భారత్ రూపొందించినటువంటి మొట్టమొదటి క్రూయిజ్ క్షిపణి ఏది అంటే అందరి నోళ్లలో నానేది బ్రహ్మోస్ అంటాం, కానీ దాన్ని మనము నిర్భయ్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నిర్భయ్ని స్టార్ట్ చేశాము, దీన్ని హైపర్సోనిక్ మిసైల్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఒక దశలో దీన్ని సబ్సోనిక్
క్రూయిజ్ మిసైల్గా డెవలప్ చేసిన తర్వాత దీని డెవలప్మెంట్ ఆపేసి అప్పటికే రష్యా అనేది క్రూయిజ్ క్షిపణుల రంగంలో కొంచెము కీలకమైనటువంటి పురోగతి సాధించింది కాబట్టి అబ్దుల్ కలాం గారు రష్యాను సందర్శించేటటువంటి క్రమంలో అప్పటికి మనకు టెక్నికల్ సలహాదారుగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. వారు రష్యా దేశానికి వెళ్ళి మనం ఒక జాయింట్ మిషన్లో భాగంగా బ్రహ్మోస్ మిసైల్ని రూపొందిద్దామని చెప్పేసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. తద్వారా ఇండియా మరియు రష్యాల సంయుక్త భాగస్వామ్యంలో బ్రహ్మోస్ మిసైల్ రూపొందించడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మిసైల్గా మనకు బ్రహ్మోస్ కనిపిస్తూ ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ అధునాతనమైనటువంటి క్షిపణి రక్షణ వ్యవస్థలు కూడా బ్రహ్మోస్ మిసైల్ని ఐడెంటిఫై చేసేటటువంటి సామర్థ్యాలు లేవు. కాబట్టి మరి ఆ కోణంలో బ్రహ్మోస్ అనేది అత్యంత కీలకమైనటువంటి మిసైల్గా ఉంది. మరి ఇక్కడ IGMDPలో ఈ మిసైల్స్ ఉంటే బ్రహ్మోస్ కానీ, ప్రహార్ కానీ, శౌర్య కానీ, నిర్భయ్ కానీ ఇంకా చాలా మిసైల్స్ వీటిలో భాగంగా లేవు. ఈ ప్రత్యేకమైనటువంటి వేరియేషన్స్ మీద కూడా మనం ప్రధానంగా దృష్టి సారించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మార్క్స్ పొందేటటువంటి కోణంలో ప్రతి ఇష్యూ కూడా మనకు చాలా కీలకమే. కాబట్టి దాదాపుగా తెలిసినటువంటి విషయాలు, కాంపిటేటివ్ కోణంలో మీకు మార్క్స్ గెయినర్గా నిలబడబోయేటటువంటి విషయాలన్నీ కూడా మనము ఇక్కడ చెప్పబోయేటటువంటి వీడియో క్లాసెస్లలో పూర్తిగా డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా చెప్పాలంటే కాంపిటేటివ్ కోణంలో ఏది ముఖ్యము, దేన్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి, దీన్ని వదిలివేయాలనేటటువంటి విషయాలు కూడా కీలకమే. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా మీకు క్లాస్ ఎక్స్ప్లెనేషన్ కూడా అదే రేంజ్లో ఉంటుందని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. మ్యాక్సిమము ఏ కీ ఏరియాస్లలో మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో వాటిని ముందుగానే ఒక క్లియర్ కట్ ఐడియా కనుక తీసుకొచ్చుకున్నట్లయితే క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా మనం ఫేస్ చేసేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. మరోవర్ ఇక్కడ మనకు నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఈ నెగటివ్ మార్కింగ్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ ఎవరు కూడా అదృష్టవంతులు అనేటటువంటి అంశము క్రైటీరియా కాదు. కేవలం ఎవరైతే కష్టపడి అంశాలను అవగాహన చేసుకుంటారో వారికి మాత్రమే మార్కులు లభిస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో సిలబస్లో మరికొంత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో మనకు చిన్న చిన్న టాపిక్లుగానే కనిపిస్తున్నాయి, కానీ హ్యూజ్ స్కోప్ ఉన్నటువంటి ఏరియాలుగా ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో మరొకటి మనకు సమాచారము మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీగా కనిపిస్తుంది. దీంట్లో మనము కంప్యూటర్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. వీటి యొక్క రకాలు ఏంటి, దాని యొక్క నిర్మాణం ఏంటి, ఏ ఏ భాగాలు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి బేసిక్స్ సమస్తము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కంప్యూటర్స్ అనేటటువంటి పాఠ్యాంశంలో. నాకు తెలిసి ప్రస్తుతం ఉన్నటువంటి అందరూ కూడా ఇంజనీరింగ్లో గాను, ఇంజనీరింగ్ స్టూడెంట్లు గాను, అదేవిధంగా నార్మల్ BScతో కాకుండా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి డిగ్రీలలోనూ చదువుతున్నటువంటి వ్యక్తులే. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇవి మీకు అందరికీ సూట్ అయ్యేటటువంటి ఏరియాగా మనం చూడవచ్చు. దీంట్లో మనము నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద మనము దృష్టి సారిస్తాము. దీన్నే మనము ICT పాలసీగా చెప్తాం. సో ఇక్కడ కంప్యూటర్ల రకాలు, ఇటీవల కాలంలో సూపర్ కంప్యూటర్ల రంగంలో మనం చాలా కీలకమైనటువంటి పురోగతి సాధించినాం. కాబట్టి సాంప్రదాయంగా తక్కువ శక్తివంతమైనటువంటి కంప్యూటర్ల నుంచి అధునాతనంగా అత్యధిక శక్తి కలిగినటువంటి సూపర్ కంప్యూటర్ల వరకు మనము ఒక ఫ్రేమ్డ్ మేనర్లో అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు ఉపయోగపడేటటువంటి ఆస్పెక్ట్గా డిజిటల్ ఇండియా మిషన్ అనేది కనిపిస్తుంది. ఇది ఒక రకంగా కంప్యూటర్ల యొక్క అప్లికేషన్స్ లేదా అనువర్తనాలుగా మనం చూస్తాం. దీంట్లో మనము డిజిటల్ ఇండియా అంటే ఏంటి, దాంట్లో ఎన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి, వీటితో పాటుగా పిల్లర్స్ లేదా మూల స్తంభాలు అనేటటువంటి అంశం ఒకటి మనకు చాలా కీలకము. ఈ మూల స్తంభాలు లేదా మెయిన్ పిల్లర్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా, దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం ఈ పాఠ్యాంశంలో భాగంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా డిజిటల్ ఇండియా అంటే ఏంటంటే పాలనలో పారదర్శకతను, ట్రాన్స్పరెన్సీని తీసుకొని రావడము, స్పీడ్గా ఫాస్టర్గా ప్రజలకు అందజేయడము, అదేవిధంగా లబ్ధిదారులను నిష్పక్షపాతంగా ఎంపిక చేయడము, అర్హులైనటువంటి వారికి ప్రభుత్వ పథకాలను చేరువ చేయడము, ఈ కోణంలో మనకు డిజిటల్ ఇండియా అనేది పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా చూస్తే స్మార్ట్ గవర్నెన్స్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది డిజిటల్ ఇండియా. మరి ఇందులో స్మార్ట్ అంటే సింపుల్, మోరల్,
అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనేటటువంటి అంశాలుగా చెప్తాం. ఇవన్నీ కూడా టెక్నాలజీ సహాయంతో పాలనను సమున్నతంగా మార్చివేసేటటువంటి ప్రయత్నంగా మనం చూస్తాం డిజిటల్ ఇండియాకి సంబంధించి. మరి దీంట్లో ఏమేమి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి? మనందరికీ తెలిసిందే, ప్రస్తుతము రిజిస్ట్రేషన్ చేసేటటువంటి కోణంలో పారదర్శకతను తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసము గ్రామ స్థాయిల నుంచి మొదలుకొని కార్యాలయాలన్నింటినీ రాష్ట్ర స్థాయి వరకు ఒకదానితో ఒకటి అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ కోణంలో మనకు నేషనల్ ఆ కోణంలో మనకు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనేది ప్రస్తుతం దీన్ని మనము భారత్ నెట్ అనేటటువంటి ప్రోగ్రామ్ గా చూస్తూ ఉన్నాం. మరి దీంట్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల నుంచి అంటే గ్రామ పంచాయతీల నుంచి మొదలుకొని మండల స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి కార్యాలన్నింటినీ కూడా ఒక్కొక్క దానితో ఒకటి అనుసంధానం చేయడం అనేది జరిగింది. తద్వారా స్పీడ్ అడ్మినిస్ట్రేషన్ అనేది పాసిబుల్ అయింది. అక్కడ అడ్మినిస్ట్రేషన్ని ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేసుకునేటటువంటి అవకాశము హయ్యర్ అఫీషియల్స్కి దొరికింది. కాబట్టే గతంలో మంత్రులు అనునిత్యము ఏదో ఒక మండలానికో లేకపోతే జిల్లా కేంద్రానికో వెళ్ళి సమీక్షలు, పర్యవేక్షణ చేయడం అనేది జరిగేది. ప్రస్తుతం వారు స్టేట్ హెడ్ క్వార్టర్లోనే ఉంటూ వీడియో కాన్ఫరెన్సింగ్ విధానాల ద్వారా సూపర్వైజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి అలా ఈ గవర్నెన్స్కి సంబంధించి చూస్తే భూ రికార్డులకు సంబంధించే వీటిలలో ఉండేటటువంటి లోటుపాట్ల వల్ల ప్రతి సంవత్సరము జీడిపిలో 1.3% మేరకు తగ్గించబడుతుందనేటటువంటి అంశాన్ని కీలకంగా ప్రస్తావించుకోవడం జరిగింది. మరి 10 సంవత్సరాలలో గనక చూసుకుంటే 13% జీడిపి కోతకు గురవుతుంది. కాబట్టి మరి అక్కడ జీడిపి గనక కోతకు గురైంది అంటే ప్రజల సంక్షేమానికి వెచ్చించేటటువంటి మేరకు నిధులు కూడా కోతబడినట్లే. కాబట్టి మరి దాన్ని సమున్నతంగా మార్చివేసేటటువంటి కోణంలో మనకి ఈ గవర్నెన్స్ ప్రణాళికలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీని తర్వాత మనం అధ్యయనం చేయాల్సింది సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పటికీ కూడా చూస్తే సైబర్ సెక్యూరిటీ మీద చదువుకున్న వారిలో కూడా పెద్దగా అవగాహన లేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది వైరల్ అవుతూ ఉంది. దాంట్లో ఒక లేడీ వాయిస్ తోటి, సార్ మీరు 5 లక్షల లాటరీని గెలుచుకున్నారు, మీరు కనుక మాకు ఒక 50,000 రూపాయలు ఇమీడియట్గా పే చేస్తే ఆ 5 లక్షలు మీకు ఇచ్చేస్తాం సార్, మీరు మాకు 50,000 ఇస్తారా అని ఒక వ్యక్తి అడుగుతూ ఉంటుంది. ఆయన అడ్రస్ అడిగినప్పుడు రకరకాల పదజాలాలతో అడ్రస్ చెప్తూ ఉంటాడు, ఒరిజినల్ అడ్రస్ చెప్పకుండా. అదేంటి సార్, అట్లాంటి దేశం, అట్లాంటి మండలం, అట్లాంటి జిల్లా మేము చూడలేదంటే, అంటే నువ్వు 5 లక్షలు ఇచ్చేటప్పుడు 50,000 నేను ఇస్తే నువ్వు 5 లక్షలు ఇస్తావా, అంత నమ్మేటందుకు వెర్రంలాగా కనిపిస్తున్నావు అని చెప్పేసి అంటున్నాం. అంటే మనుషులలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆశ లేదా దురాశను పెట్టుబడిగా పెట్టుకొని వ్యక్తులు ఆన్లైన్ మాధ్యమంగా చేసేటటువంటి మోసాలనే సైబర్ నేరాలుగా మనం భావించాల్సి వస్తుంది. ఇది కాకుండా మనకు తెలియని కొన్ని విషయాలు అనేవి మనము అనునిత్యం చేస్తూనే ఉన్నాం. ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఫేస్బుక్లో మరో వ్యక్తికి రిక్వెస్ట్ పెట్టినప్పుడు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు అవతల వ్యక్తి పాజిటివ్గా రెస్పాండ్ కానప్పుడు దాన్ని అక్కడితోటి వదిలివేయాలి. అలా కాకుండా తన యొక్క వాల్పేపర్లో ఉన్నటువంటి లేదా తన యొక్క టైం లైన్లో ఉన్నటువంటి ఆ పోస్టులను నిరంతరం గమనించుకుంటూ తనకు కామెంట్లు పెడుతూ ఉన్నా, లైకులు పెడుతూ ఉన్నా అది అనుకూలంగా ఉన్నంత వరకు పర్వాలేదు. కానీ ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే అది సైబర్ అఫెన్సివ్ కిందకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కింద కామెంట్లను గనక గమనిస్తే అనేక అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి కామెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. వీరందరూ ఏంటంటే నా యొక్క ఐడెంటిటీ తెలియదన్న ఉద్దేశంతో వారు ఆ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సైబర్ యుగంలో ప్రభుత్వాలు గనక లేదా ఆయా వ్యక్తులు గనక సీరియస్గా తలుచుకుంటే మీ ఐపీ అడ్రస్ను క్రాక్ చేయడం నిమిషాల మీద పని. ఆ ఐపీ అడ్రస్ సహాయంతో మీ ఇంటి ముంగటికి పోలీసులు రావడం అనేది చాలా ఈజియెస్ట్ టాస్క్. ఇది తెలియని వ్యక్తులు రకరకాలైనటువంటి కామెంట్లతో తమకు నచ్చని వారిని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కానీ భవిష్యత్తులో ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలు మరింత అవగాహనలోకి వచ్చినట్లయితే
ప్రతిదీ కూడా నేరంగానే భావించబడుతుంది. మనము కోపంగా రా అని చెప్పేసి అన్నా కూడా తనను ఆన్లైన్ వేదికల మీద బలవంతం చేస్తున్నాడు లేదా ఇబ్బంది పెడుతున్నాడు, టోల్కి గురి చేస్తున్నాడు అని చెప్పేసి కూడా కేసు పెట్టేటందుకు అవకాశం అనేది ఉంది. కాబట్టి ప్రతిదాన్ని కూడా చాలా జాగ్రత్తగా అక్కడ ఒక డిజైన్డ్ మేనర్లో మనం ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆన్లైన్ వేదికల ద్వారా నోటి మాట ద్వారా చెప్పినటువంటి అంశము అప్పటికో 2 రోజులకో 3 రోజులకో మర్చిపోయేటందుకు అవకాశం ఉంది. కానీ ఆన్లైన్ వేదికల మీద పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో మనం తొలగించనంత వరకు కూడా అలాగే ఉండేటందుకు అవకాశం ఉంది. కాబట్టి మనమే రెడ్ హ్యాండెడ్గా మనకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను వారికి ఇస్తున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది సైబర్ నేరాలకు సంబంధించి. మరి ఆ కోణంలో సైబర్ నేరాలు ఎన్ని రకాలు, దానికి సంబంధించినటువంటి నేరాల యొక్క సాంద్రతను తగ్గించేటటువంటి కోణంలో భారతదేశం ఏ విధమైనటువంటి ప్రయోగాలు చేసింది, ఏ విధమైన ప్రయత్నాలు చేసింది అనేటటువంటి అంశాన్ని మనం నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీలో గమనించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చూస్తే మనకు మరొక ఆస్పెక్ట్గా న్యూక్లియర్ టెక్నాలజీ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి చూస్తే అణుశక్తికి సంబంధించినటువంటి బేసిక్స్ నుంచి మనం మొదలు పెట్టుకోవాల్సి వస్తుంది. మౌలిక అంశాలు ఇక్కడ ఎస్ఎన్టీలో ఏది చదవాలి ఏది వదిలేయాలి రెండు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మనకు ఓన్లీ ఎస్ఎన్టీ పార్టే ఉంది కదా సార్, మరి నాకు సైన్స్ తోటి సంబంధం ఏం లేదు కదా అనేటటువంటి క్వశ్చన్స్ బాగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ మనము స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు నేర్చుకోవాలి అంటే గురుత్వాకర్షణకు సంబంధించినటువంటి అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. మరి ఆ కోణంలో గురుత్వాకర్షణ పూర్తిగా పక్కకు పెట్టి ఓన్లీ స్పేస్నే నేర్చుకుంటా అంటే మనకు అక్కడ ఈ స్పేస్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెము క్లియర్ కట్గా అవగాహన అయ్యేందుకు అవకాశం ఉండదు. లాంచ్ వెహికల్స్ చేసేటటువంటి పనేంటి అని ఒక క్వశ్చన్ కనుక అడిగినట్లయితే దానికి మనము ఉపగ్రహాన్ని భూ వాతావరణం నుంచి లేదా భూ ఆకర్షణ పరిధి నుంచి దాటించడానికి కావాల్సినటువంటి పలాయన వేగాన్ని అందించాలి అనేది మెయిన్ ఆన్సర్ దానికి. మరి ఇక్కడ పలాయన వేగం ఏంటిది అనే కోణంలో మళ్ళీ మనకు ప్యూర్ ఫిజిక్స్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఆ కోణంలో మనం వీటిని అధ్యయనం చేయాల్సి వస్తుంది. సో అలా మనకు బేసిక్స్ నుంచి ఇక్కడ మనము అణుశక్తికి సంబంధించినటువంటి అంశాలు నేర్చుకోవాలి. సో దీంట్లో భాగంగా భారత్లో ఉన్నటువంటి రియాక్టర్లు ఎన్ని, మరి భారత్లో ఉన్నటువంటి రియాక్టర్లు ఎన్ని అనుకున్నప్పుడు అసలు రియాక్టర్ అంటే ఏంటి, ఇది ఏం పని చేస్తుంది, దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రియాక్టర్లు ఉన్నాయి, దీన్ని మనం రియాక్టర్ల రకాలకు సంబంధించినటువంటి అంశాలుగా చూస్తాం. అదేవిధంగా రియాక్టర్లలోని భాగాలు ఏంటి, భారత్లో ఎన్ని రియాక్టర్లు ఉన్నాయి, మరి ఎన్ని పవర్ ప్లాంట్లు ఉన్నాయి, వీటన్నింటిని మనము అధ్యయనం చేయాల్సి వస్తుంది ఒక సీక్వెన్షియల్ మేనర్లో. ఇక్కడ రియాక్టర్లకు సంబంధించినటువంటి బేసిక్స్ అన్నీ కూడా మనకు అణుశక్తికి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా ఉంటాయి. మరి అణుశక్తి మానవాళికి ప్రయోజనకరమా కాదా అనుకున్నప్పుడు మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుంది అనేది మనం చెప్పుకోవాల్సి వస్తుంది మెయిన్గా. అంటే శాంతియుత ప్రయోజనాల కోసం వాడితేనేమో ప్రయోజనకరం అని చెప్తాం, విధ్వంసం కోసం వాడినప్పుడు మాత్రం దాన్ని ఖచ్చితంగా అది దుశ్చర్యల కోసం ఉపయోగపడేటటువంటి అంశంగా చెప్తాం, అక్కడ అది మనకు ఉపయోగపడినటువంటి అంశంగా చెప్తాం. మరి అలాంటప్పుడు భారతదేశం దగ్గర కూడా అణు ఆయుధాలు ఉన్నాయి కదా అనేటటువంటి ప్రశ్న తలెత్తక మానదు. కాబట్టి ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాల్సి వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఈ అణు ఆయుధాలను తగ్గించేటటువంటి కోణంలో అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేటటువంటి పరిస్థితులలో ఎన్ని రకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, దాంట్లో భారతదేశం ఎన్ని ఏజెన్సీలలో సభ్యత్వాన్ని కలిగి ఉంది, వేటిలలో లేదు, లేకపోతే ఎందుకు లేదు, మరి సదరు సంస్థలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, భారత్ ఎప్పుడు చేరింది, ఈ కోణంలో మనం వీటిని అధ్యయనం చేయాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ అప్లికేషన్స్ పరంగా చూస్తే రంగాల వారీగా మనకు అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. దీంట్లో మనకి ఇక్కడ రేడియో ఐసోటోప్స్ అనేది ఒక టాపిక్గా ఉంది, సబ్ టాపిక్గా ఉంది. అంటే ఒకే మూలకానికి చెందినటువంటి భిన్న రూపాంతరాలను మనము ఐసోటోపులుగా చెప్తాం. మరో రకంగా చెప్పాలి అంటే ఒకటే పరమాణు సంఖ్య కలిగి, అంటే ఇప్పుడు సపోజ్ కార్బన్కి సంబంధించి చూద్దాం, కార్బన్కి అయితే C612 ఒకటి, కార్బన్ 614 ఒకటి, ఈ విధమైనటువంటి 2 రూపాంతరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనితో పాటుగా హైడ్రోజన్కి సంబంధించి కనుక మనం చూస్తే
హైడ్రోజన్కి కనుక సంబంధించి చూస్తే 1H1 1H2 అదేవిధంగా 1H3. దీంట్లో దీన్ని పరమాణు సంఖ్య అంటాము, పైన ఉన్నటువంటి దాన్ని ద్రవ్యరాశి సంఖ్య అంటాం. దిగువన ఉన్నటువంటి నెంబరు పరమాణు సంఖ్య. మరి పరమాణు సంఖ్య ఏం చెప్తుంది అంటే ఒక పరమాణువు లేదా ఆటంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గురించి చెప్తుంది. దీనితో పాటుగా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ గురించి చెప్పేటటువంటిది దిగువన ఉన్నటువంటి పరమాణు సంఖ్య. మరి ఎగువన ఉన్నది ఏం చెప్తుంది అంటే కేంద్రకంలో ఉండేటటువంటి కేంద్రక కణాల గురించి చెప్తుంది పైన ఉన్నటువంటి సంఖ్య. సరే, ఈ కోణంలో టెక్నికల్ ఇష్యూస్ మొత్తం రెగ్యులర్ క్లాసులలో నేర్చుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 1H3 అనేది రేడియో ధార్మిక శక్తి కలిగినటువంటి హైడ్రోజన్ యొక్క ఐసోటోప్గా మనం చెప్తాం. మరి ఇలా రేడియో ధార్మిక ఐసోటోప్ అయినటువంటి 1H3ని మనము ట్రీటియం అంటాం. హైడ్రోజన్ యొక్క మూడవ ఐసోటోపు ట్రీటియం అంటాం. ఇది 12.5 సంవత్సరాల కాలంలో దీని యొక్క అర్ధ జీవిత కాలం అంటాం. 12.5 సంవత్సరాలని దీని యొక్క అర్ధ జీవిత కాలం అంటాం. అంటే ఒక కేజీ ట్రీటియంని కనుక తీసుకొని వస్తే ఈ కేజీ ట్రీటియం కాస్త ½ కేజీగా మారడానికి 12.5 సంవత్సరాలు పడుతుంది. దీనిని బ్యాటరీల తయారీలో వాడతారు సార్. బ్యాటరీల తయారీలో వాడినప్పుడు ఈ ట్రీటియం నుంచి వెలువడేటటువంటి రేడియేషన్ మనం విద్యుత్ శక్తిగా మారుస్తాం. మరి ట్రీటియం విచ్ఛిత్తి చెందడానికి పూర్తిగా ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే ఈజీగా అది 25 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి అలా ట్రీటియంతో తయారైనటువంటి బ్యాటరీ ఒకసారి వాడడం మొదలు పెడితే 25 సంవత్సరాల వరకు ఎలాంటి రీఛార్జ్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా నిరంతరంగా శక్తిని అందించేటటువంటి ప్రయత్నం మనకు చేస్తుంది. మరి అలాంటప్పుడు ఇప్పుడున్న లిథియం అయాన్ బ్యాటరీలు ఎందుకు సార్ అంటే ఏ సంస్థ అయినా ఒక బ్యాటరీని తయారు చేసి 25 సంవత్సరాలు మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదంటే మరి దాని యొక్క ప్రాఫిట్లు ఎడిపోవాలి. అంటే వినియోగదారుడు ఎల్లప్పుడూ వారి మీద ఆధారపడి ఉండాలంటే స్వల్ప జీవిత కాలం కలిగి ఉన్నటువంటి బ్యాటరీలే శ్రేయోదాయకం. దీనితో పాటుగా ఈ బ్యాటరీలకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వినియోగదారుడు అంత ఖర్చు పెట్టలేడు కాబట్టి దానికి ప్రత్యామ్నాయాలుగా మనం ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీలను వాడుతూ ఉన్నాం. సో వినియోగదారుడికి తక్కువలో అందుబాటులో ఉండేటటువంటి బ్యాటరీ కేవలం లిథియం అయాన్ బ్యాటరీ మాత్రమే. కాబట్టి ఇక్కడ ట్రిటియంతో తయారైనటువంటి బ్యాటరీలను ప్రస్తుతం కంపెనీలు తయారు చేయట్లేదు. కీలకమైనటువంటి విభాగాల వారికి మాత్రమే ఈ బ్యాటరీలను అందుబాటులో ఉంచుతున్నారు. మిలిటరీ వారికి మాత్రమే ఈ బ్యాటరీలు ఉంటాయి. మనం వాడేది మాత్రం ఖచ్చితంగా లిథియం అయాన్ బ్యాటరీలుగానే చూస్తాం. కాకపోతే వీటి యొక్క జీవితకాలము తక్కువగా చెప్తాం. అదేవిధంగా త్వరగా డిశ్చార్జ్ కావడం వీటి యొక్క గుణము. కాబట్టి ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతాయో అప్పుడు ఇమీడియట్గా వాటిని రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక 500 సైకిల్స్ వరకు, అంటే కంప్లీట్గా ఫుల్గా ఛార్జ్ పెట్టడం, ఫుల్గా డిశ్చార్జ్ కావడము. సో ఇలా 500 సార్లు జరిగిన తర్వాత దాని యొక్క లైఫ్ టైం తగ్గించబడుతుంది. కాబట్టే పూర్తిగా ఎవరు 100% రీఛార్జ్ చేసుకోవద్దు అనేటటువంటి ఏది ఛార్జింగ్ పెట్టుకోవద్దు అనేటటువంటి అంశాలలో సూచనలు ఇవ్వడం జరుగుతున్నాయి. అలా అయినప్పుడు మాత్రమే ఈ బ్యాటరీలు అనేవి ఎక్కువ కాలం పాటు మనకు లైఫ్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అలా భారతదేశంలో ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి అణు రియాక్టర్ ఏది, ఎన్ని రియాక్టర్లు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి, ఇంతకీ న్యూక్లియర్ సాంకేతికత శ్రేయోదాయకమా కాదా అనుకునేటటువంటి కోణాలలో అనేకమైనటువంటి వాదనలు ఉన్నాయి. ఏ వాదన ఎలా ఉన్నా కూడా ప్రయోజనాలు ఎలా ఉన్నాయో అదేవిధంగా దుష్ప్రయోజనాల గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాటన్నింటినీ ఇక్కడ మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చూస్తే భారతదేశం యొక్క అణు కార్యక్రమం, దీనికి డాక్టర్ హోమీ జే భాభా ఆద్యునిగా చెప్తాం. తను అణుశక్తికి సంబంధించినటువంటి ప్రాధాన్యతను భారత ప్రధానికి వివరించేటటువంటి కోణంలో ఒకసారి ప్రధానిని కలవడానికి ఒక 2 ట్రక్కుల నిండా అక్కడ బొగ్గును తీసుకొని పోవడం జరిగింది. దాన్ని మనం రైలు బొగ్గు అని లేదా నేల బొగ్గు అనేటటువంటి పదంగా పిలుస్తాం. అంటే భూమిలో నుంచి వెలికి తీసినటువంటి బొగ్గు ఏదైతే ఉందో దాన్ని ఒక 2 ట్రక్కుల నిండా తీసుకొని పోయాడు. ఒక చిన్న రబ్బర్ లేదా ఎరేజర్ పరిమాణంలో ఒక యురేనియం ముక్కని, దీన్ని
తన దగ్గరికి తీసుకొని పోవడం జరిగింది. తన ముందల పెట్టి కాలుష్యాన్ని వెలువరించేటటువంటి 2 టక్కుల పరిమాణంలోని బొగ్గు మనకు అవసరమా భారతదేశం యొక్క శక్తి అవసరాలను తీర్చేటటువంటి కోణంలో, లేదా ఎలాంటి కాలుష్య కారకాలను వెలువరించని స్వల్ప పరిమాణంలో ఉన్నటువంటి యురేనియం ముక్క మనకు అవసరం అని చెప్పేసి టెక్నికల్గా తనను అడగడం జరిగింది. మరి ఇక్కడ బొగ్గును వాడుతున్నట్లయితే బొగ్గు వాడకం వల్ల కర్బన ఉద్గారాలు వెలువడేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ కర్బన ఉద్గారాల వలన గ్లోబల్ వార్మింగ్ పెరిగేటందుకు అవకాశం ఉంది, పర్యావరణానికి విపరీతమైనటువంటి హాని జరిగేటందుకు అవకాశం ఉంది. కాబట్టి మరి కాలక్రమంలో మనం ఓటు వేయాల్సింది యురేనియంకే. కాబట్టి మీ యొక్క అణుశక్తి కార్యక్రమాలను నిర్విఘ్నంగా రూపొందించుకోండి, డిజైన్ చేసుకోండి. అవసరమైనటువంటి ప్రోత్సాహం ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి నాటి భారత ప్రభుత్వ పెద్దల నుంచి హామీ తీసుకున్న తర్వాత తను 3 దశలలో మనకు అణుశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా భారతదేశంలో PHW రియాక్టర్లని, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అంటాం. తర్వాత FBTRs ఫాస్ట్ బ్రీడింగ్ టెక్నాలజీ రియాక్టర్స్ అని, తర్వాత మౌల్టెన్ సాల్ట్ రియాక్టర్స్ అనేటటువంటి 3 కోణాలను ఆవిష్కరించుకోవడం అనేది జరిగింది. ఇది 3 దశలలో జరుగుతాయి. మొదటి దశలో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఉంటాయి. సెకండ్ దశలో FBTRs ఉంటాయి, ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్స్. 3వ దశలో వీటిని కూడా మనము బ్రీడర్ రియాక్టర్సే అంటాం, కానీ మోల్టెన్ సాల్ట్ రియాక్టర్స్గా మనకి ఇక్కడ కనిపిస్తాయి. మరి ఈ కోణంలో రియాక్టర్లు అంటే ఏంటి, రియాక్టర్లలో రకాలేంటి, వాటిలలో ప్రెషరైజ్డ్ అంటే ఏంటి, బ్రీడర్ రియాక్టర్లు అంటే ఏంటి, వీటికి సంబంధించినటువంటి కీలక భావనలు మనకు అవసరం. ఏ రియాక్టర్లలో ఏ ఇంధనాన్ని వాడతాం, యురేనియం యొక్క పర్సంటేజీల ఆధారంగా యురేనియం యొక్క రకాలేంటి, వీటన్నింటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకున్నప్పుడు ఈ అంశాలన్నీ కూడా మనం కాంపిటేటివ్ కోణంలో ఇంపార్టెంట్గానే భావిస్తూ మనం డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీని తర్వాత మనకు ఉన్నటువంటి అంశంగా శక్తి నిర్వహణ విధానము, అదేవిధంగా అంచనాలకు సంబంధించినటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది కొంచెము మనకు ఎక్కువ నేర్చుకోవాల్సినటువంటి అంశంగా కనిపిస్తూ ఉన్నా కూడా సాధ్యమైనంతగా కరెంట్ అఫైర్స్ లేదా కరెంట్ ఇష్యూస్ మీద లింక్ అవుతూ బేసిక్స్ని బాగా నేర్చుకుంటే కొంచెము ఈజీగా ఉండేటటువంటి టాపిక్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అంచనాలకు సంబంధించి కనుక చూస్తే భారతదేశం యొక్క శక్తి అంచనాలు రాను రాను పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఉన్నటువంటి డేటా నెక్స్ట్ డేకి వచ్చేసరికల్లా అది మళ్ళీ మరో రూపాన్ని సంతరించుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చూస్తే దేశంలో సౌరశక్తికి సంబంధించి వినియోగం ఎలా ఉందో, ఉత్పత్తి ఎలా ఉందో, ఈ రెండింటిని బేరీజు వేసుకుంటే గనక రోజుకు ఒక రకమైనటువంటి డేటా అందుబాటులోకి వస్తున్న కోణంలో మనం మరి రోజువారీ డేటా నేర్చుకోవాలంటే చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి దీనికి సింపుల్గా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే వ్యవస్థాపించినటువంటి శక్తి సామర్థ్యాలు, దీన్నే మనము ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేటటువంటి పేరుతోటి పేర్కొంటూ ఉన్నాం. స్థాపిత సామర్థ్యము అంటాం. ప్రతి రంగంలోనూ ఇది చాలా కీలకం. బొగ్గు ద్వారా స్థాపిత సామర్థ్యం ఎంత విద్యుత్ శక్తికి సంబంధించి, అదేవిధంగా శిలాజ ఇంధనాల సహాయంతో వ్యవస్థాపిత శక్తి సామర్థ్యం ఎంత, సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి స్థాపిత సామర్థ్యం ఎంత, పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఎంత, ఈ కోణంలోనే మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. మిగతా ఇష్యూలలోకి వెళ్తే కన్ఫ్యూజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మార్క్స్ను కోల్పోయేటందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో మనం దాన్ని చూసుకోవాల్సి వస్తుంది. ఇక మనకు శక్తి సామర్థ్యాలకు సంబంధించి చూస్తే ఎన్ని రకాలైనటువంటి శక్తి వనరులు ఉన్నాయి, వాటి యొక్క రకాల నుంచి మనం బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మోరోవర్ ఇది కూడా టెర్మినాలజీ బేస్డ్ టాపిక్గా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే కంప్యూటర్ నుంచి మొదలుకొని సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రతి సబ్ టాపిక్లోనూ కూడా వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి టెర్మినాలజీస్ అనేవి ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే కంప్యూటర్స్ రంగంలో నెట్ న్యూట్రాలిటీ అని, డిజిటల్ డివైడ్ అని, ఇలాంటి కొన్ని పదజాలాలు ఆ టాపిక్ల వారీగా ట్రావెల్ చేసేటటువంటి క్రమంలో మన ముందుకు వస్తాయి. మరి వాటిని కూడా అప్పటికప్పుడే మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో మనకు శక్తి వనరులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ పాఠ్యాంశంలో భాగంగా. మరి ఏది మంచిది ఏది చెడు అనేటటువంటి కోణంలో గనక చూస్తే ఎవరు మంచివారు అంటే పునరుత్పాదక ఇంధన వనరులే మంచివారు అంటారు. మరి అలాంటప్పుడు మొత్తం వాళ్ళనే తీసేసుకోవచ్చు కదా,
మరి ఇక్కడ శిలాజ ఇంధనాలు అని చెప్పేసి మనకి ఇక్కడ శిలాజ ఇంధనాలు, శిలాజేతర ఇంధనాలు అనేటటువంటి రెండు కోణాలు ఉంటాయి. ఇక్కడ శిలాజ ఇంధనాలలో పెట్రోలియము, బొగ్గు, సహజ వాయువు వంటి వస్తూ ఉంటే, శిలాజేతరలో మనకు సౌరశక్తి, అదేవిధంగా పవన శక్తి, తర్వాత భూతాప శక్తి, అదేవిధంగా సముద్ర తాపశక్తి, తర్వాత వేలా తరంగ శక్తి, ఇవి మనకు కనిపిస్తున్నాయి. మరి ఈ కోణంలో చూస్తే ఎవరు బెస్ట్ అంటే శిలాజేతర ఇంధనాలు బెస్ట్ అంటాం. మరి అలాంటప్పుడు శిలాజేతర ఇంధనాలే వాడొచ్చుగా, శిలాజ ఇంధనాలతో నీకెందుకు అవసరం అనుకున్నప్పుడు కేవలం శిలాజేతర ఇంధనాల మీద మాత్రమే ఆధారపడితే దేశాభివృద్ధి కుంటుపడేటందుకు అవకాశం ఉంది. అదేంటి సార్, మరి అందరూ శిలాజేతర ఇంధనాల యొక్క వాటాను పెంచడానికే కాపు 27, 28 సదస్సులు కూడా నిర్వహించుకున్నాం కదా అని చెప్పేసి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుంది. మనకు గతంలో అంటే వెరీ రీసెంట్గా శ్రీలంక దేశము పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపుకు మళ్ళడం జరిగింది. అంటే సేంద్రియ వ్యవసాయము అంటాం. దీన్ని కర్బన వ్యవసాయం అనొద్దు, సేంద్రియ వ్యవసాయం అనాలి. టెర్మినాలజీలు ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఏంటి సేంద్రియ వ్యవసాయము అంటే ఇక్కడ వ్యవసాయం చేసేటటువంటి క్రమంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ పర్యావరణ హితమైనటువంటి పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడమే సేంద్రియ వ్యవసాయం. మరి శ్రీలంక ప్రభుత్వము ఒకేసారి సాంప్రదాయ సాగుని సేంద్రియ వ్యవసాయం వైపుకు మళ్లించుకోవడం జరిగింది. మరి ఇలా మళ్లించుకున్నటువంటి క్రమంలో జరిగిన నష్టం ఏంటి అంటే సేంద్రియ వ్యవసాయం వల్ల జరిగేది ఏంటి అంటే దిగుబడి తగ్గుద్ది సార్. దిగుబడిలో తగ్గుదల ఉంటుంది. ఎందుకు రసాయన ఎరువుల్ని వాడుతూ ఉన్నామంటే ఇక్కడ దిగుబడులను పెంచేటటువంటి కోణంలోనే రసాయన ఎరువులను వాడుతూ ఉన్నాం కాబట్టి మనకు సేంద్రియ వ్యవసాయానికి ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటి అంటే దిగుబడులు తగ్గుతాయి. దేశవ్యాప్తంగా ఒకటేసారి సేంద్రియ వ్యవసాయం వైపుకు మళ్లించినప్పుడు దిగుబడి తగ్గేసరికల్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సరిపడా ఆహార పదార్థాలు మార్కెట్లో అందుబాటులో లేకపోయేసరికల్లా విదేశాల నుంచి తీసుకొని రావడం ఒక పరిస్థితి అయింది. తద్వారా విదేశీ మారక ద్రవ్యం విదేశాలకు వెళ్ళిపోయింది. రెండవది జనాభాకు తగినటువంటి ఆహార పదార్థాలు మార్కెట్లో లేకపోవడం వల్ల డిమాండ్ ఎక్కువైంది, ఫలితంగా ధర కూడా పెరిగింది. ఇమ్మీడియట్గా దాంట్లో ద్రవ్యోల్బణం పెరిగినటువంటి పరిస్థితులు రావడం జరిగింది. అంటే ఏకధాటిగా ఒకటేసారి సేంద్రియ వ్యవసాయం వైపుకు మొగ్గు చూపేయడానికి బదులుగా వాళ్ళు కాలక్రమంలో ఈ సేంద్రియ వ్యవసాయానికి గనక వాళ్ళు చర్యలు తీసుకున్నట్లయితే కాలక్రమంలో వారికి అంత ఇబ్బంది కలగకపోయేటటువంటి అవకాశం ఉండేది. మరి ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే ఇక్కడ శిలాజేతర ఇంధనాలు బెస్టా లేకపోతే శిలాజ ఇంధనాలు బెస్టా అంటే ఇప్పుడు ఇదే రకమైనటువంటి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ గా శిలాజేతర ఇంధనాల వినియోగాన్ని పెంచి శిలాజ ఇంధనాల యొక్క వినియోగాన్ని హఠాత్తుగా గనక తగ్గించినట్లయితే ఒక్కసారి గమనిద్దాం, సౌరశక్తి 24/7 మనకు అందుబాటులో ఉంటుందా అంటే లేదు అని చెప్పుకుంటాం. ఎందుకని? కేవలము పగటిపూట మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరి అన్ని రోజులు పగటిపూట అందుబాటులో ఉంటుంది అంటే వర్షాకాలంలో తక్కువ పరిమాణంలో ఉంటుంది, శీతాకాలంలో కూడా తక్కువ పరిమాణంలో ఉంటుంది. పూర్తిగా మబ్బులు పట్టి వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో అసలు సౌరశక్తి అందుబాటులోనే ఉండదు. మరి అలాంటప్పుడు కేవలం సౌరశక్తిని నమ్ముకుంటే మరి శక్తి అవసరాలు తీరేటటువంటి అవకాశం ఉందా అంటే 100% ఉండదనే చెప్పుకోవచ్చు. లేదు సార్, పవన శక్తికి సంబంధించి చూస్తే మనకు పవన శక్తి అయితే రాత్రి వేళల్లో అందుబాటులో ఉంటుంది, పగటిపూట కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి మరి గాలులతోటి అంటే పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా 24/7 మనము విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పేసి ఒక మాట అనుకోవచ్చు. కానీ గాలుల వేగము కనీసంలో కనీసము 25 km/h వేగంతో ఉన్నప్పుడు మాత్రమే పవన శక్తిని ప్రయోజనాత్మకంగా విద్యుత్ శక్తి ఉత్పత్తికి మనము ఉపయోగించుకోవచ్చు. మరి దీనికంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా పవర్ ప్లాంట్ ఫెయిల్ అయిపోయేటందుకు అవకాశం ఉంది. ఆశించిన మేరకు విద్యుత్ పరిమాణం జరిగేందుకు అవకాశం లేదు. మరి అలాంటప్పుడు ఈ రెండింటిని బేరీజు వేసుకుంటే ప్రస్తుతము హైబ్రిడ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు, లేదా ఇంటిగ్రేటెడ్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. దాంట్లో సౌర విద్యుత్
కేంద్రాలను అదేవిధంగా పవన విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పుడు డే టైంలో సౌర విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది, అదేవిధంగా డే అండ్ నైట్ పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి రెండింటి ద్వారా మనం గరిష్ట విద్యుత్ పరిమాణాన్ని మనం ఇక్కడ ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంది. అయినా కూడా మనకు కొన్ని ప్రతికూలతలు అనేవి ఇక్కడ ఉండడమే జరిగింది. ఇక కింద ఉన్నటువంటి భూతాప, సముద్రతాప, వేలాతరంగ శక్తులు కనుక మనం గమనిస్తే ఇవి ఇంకా పూర్తి స్థాయిలో మానవ ప్రయోజనాలకు ఉపయోగపడేటటువంటి దశకు చేరుకోలేదు. కాబట్టి ఆ కోణంలో చూస్తే అవసరమైన మేరకు వీటిని వాడటము, కానీ ఇంకా నమ్మకం కలిగినటువంటి శక్తి వనరులుగా మనకు శిలాజ ఇంధనాలే కనిపిస్తున్నాయి. వీటికి ఆల్టర్నేట్గా ఇవి కనిపిస్తూ ఉన్నా కూడా పూర్తిగా నమ్మదగిన లేదా పూర్తిగా ఆధారపడదగినటువంటి శక్తి వనరులుగా ఇవి మనకు కనిపించడం లేదు. మరి ఆ కోణంలో ఎవరు బెస్ట్ అనుకుంటే రెండింటినీ కలిపి ప్రయోజనాత్మకంగా ఉపయోగించుకోవడం బెస్ట్. ఎందుకంటే శక్తి భద్రత అనేది ఇటీవల కాలంలో దేశాలు పౌరులకు హామీ ఇస్తున్నాయి. కాబట్టి మరి ప్రతి పౌరుడికి కూడా తలసరిన ఇంత శక్తిని వినియోగించాలనేటటువంటి క్యాల్కులేషన్స్ కూడా వేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి ఆ కోణంలో ప్రతి పౌరుడికి శక్తి భద్రతను అందించాలి, ప్రతి సంస్థకు శక్తి భద్రతను అందించాలి. మనము మన యొక్క అవసరాలను తీర్చుకునే శక్తి వనరులను వినియోగించుకుంటూనే భవిష్యత్ తరాలకు కూడా శక్తి భద్రతను అందించాలి. అంటే వీటి యొక్క వినియోగాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ అవసరమైనటువంటి అన్ని విభాగాలలో ఇక్కడ ఉన్నటువంటి మనకు శిలాజేతర ఇంధన వనరుల్ని అధికంగా వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఆ కోణంలో ఈ పాఠ్యాంశాన్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తే పదజాలాలు, పదజాలాల మీద ట్విస్టులు అనేకంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. క్రింది వానలో శిలాజ ఇంధనం ఏది, శిలాజేతర ఇంధనం ఏది అనే కోణంలో, క్రింది వానలో శిలాజ ఇంధనం కానిదేది, శిలాజేతర ఇంధనం కానిదేది అనేటటువంటి కోణంలోనూ క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే ఇక్కడ వీటికి మరొక సెట్ ఆఫ్ నేమ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. పునరుత్పాదక ఇంధన వనరులను ఒకవైపు, పునరుత్పాదకేతర ఇంధన వనరులను ఒకవైపు, సాంప్రదాయ ఇంధన వనరులు ఒకవైపు, సాంప్రదాయేతర ఇంధన వనరులు ఒకవైపు. అదేవిధంగా మనకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులని, నవీన ఇంధన వనరులని ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులలో ఏ కేటగిరీలో ఏ శక్తి వనరు ఇమిడి ఉంటుందో దాన్ని మనము కీలకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసేటటువంటి క్రమంలో మరి వాటన్నింటినీ మనము 1 by 1 డీటెయిల్డ్గా నేర్చుకుంటేనే వీటికి ఆన్సర్స్ చేసుకునేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఆ కోణంలో పునరుత్పాదకేతర మరియు పునరుత్పాదక శక్తి, ఇక్కడ పునరుత్పాదక శక్తి వనరులను మనము సాంప్రదాయేతర శక్తి వనరులు అంటాం. పునరుత్పాదకేతర ఇంధన వనరులకు వచ్చేసరికల్లా వీటిని మనము సాంప్రదాయ శక్తి వనరులు అంటాం. దాన్ని ఎందుకు సాంప్రదాయ అంటున్నాము, ఇవెందుకు సాంప్రదాయేతర అనబడుతున్నాయి, ఈ అంశాలు కూడా మనకు చాలా కీలకమైనవే. సో వీటి తర్వాత ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి వ్యవస్థాపిత సామర్థ్యాలు ఎంత, దీనికి సంబంధించి మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేటటువంటి వేదిక నుంచి, అదేవిధంగా సో ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఏజెన్సీ, ఎనర్జీ ఐఈఏ, ఇండియన్ ఎనర్జీ ఏజెన్సీ అనేటటువంటి సంస్థ, వీటికి సంబంధించినటువంటి వెబ్సైట్లలో మనకు దానికి సంబంధించిన గణాంకాలు ఉంటాయి, ఏ నెలకు సంబంధించి ఆ నెలకు. సో ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో ఆ నెలకు సంబంధించినటువంటి గణాంకాలను ఇక్కడ మనం పిక్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా శక్తి వినియోగాలకు సంబంధించి మనకి ఇటీవల కాలంలో వచ్చినటువంటి కొత్త కొత్త కార్యక్రమాలు ఏంటి, ఇటీవల కాలంలో భారత ప్రధాని వ్యవసాయ మోటార్లకు కూడా సౌరశక్తిని ఉపయోగించాలని చెప్పేసి ఒక తీర్మానం తీసుకొని రావడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి ఆ ఇంటి మీద రూఫ్ టాప్ సోలార్ ప్లేట్స్ని అమర్చడం ద్వారా అక్కడికక్కడే సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసి గృహ వినియోగానికి ఉపయోగించుకునేటట్లుగా వాటిని రూపొందించుకుంటూ వస్తూ ఉన్నారు. సో దీని తర్వాత మనము పునరుత్పాదక ఇంధన రంగం ఏ విధంగా డెవలప్ అవుతుంది, దాంట్లో ఉన్నటువంటి బేసిక్స్ నుంచి మొదలుకొని హై ఎండ్ వరకు మనం వీటిని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ కోణంలో మనము ఎస్ఎన్టీ యొక్క మొదటి 2 యూనిట్లను డిజైన్ చేసుకుంటూ ఉన్నాం. కాలక్రమంలో వచ్చేటటువంటి అడ్వాన్స్మెంట్స్ని కూడా క్లాస్ రూమ్లలో ఆయా అంశాలు, టాపిక్స్ డిస్కస్ చేసేటటువంటి క్రమంలో వాటిని కూడా కోట్ చేయాల్సి వస్తుంది. మోరోవర్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో సక్సెస్ సాధించాలి అంటే బేసిక్స్తో పాటుగా కరెంట్ ఇష్యూస్ను కూడా రిలవెంట్గా చేసుకుంటూ మనం అధ్యయనం చేసినప్పుడు మాత్రమే దీంట్లో సక్సెస్ని సాధించడానికి అవకాశం అనేది మెయిన్గా ఏర్పడుతుంది. కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడము, అవగాహన చేసుకోవడము, దాంట్లో ఉన్నటువంటి వేరియేషన్స్ను కూడా మనం పసిగట్టుకుంటూ మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని మనము అనునిత్యము మెరుగుపరుచుకోవాల్సినటువంటి
అవసరం అనేది ఉంది. సో అప్పుడు మాత్రమే మనకు ఒక నిర్దిష్టమైనటువంటి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. మిగతా అభ్యర్థులతో పోలిస్తే కొన్ని సందర్భాలలో అనుకుంటూ ఉంటారు, నేను సైన్స్ విద్యార్థిని కాదు కాబట్టి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది నా నుంచి మార్కుల్ని లాగేసుకుంటుందని చెప్పేసి చెప్తారు. అంటే మీ మార్కులను దూరం చేయడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది సైన్స్ ఏతర అభ్యర్థులకు ఒక ప్రతికూలంగా మారుతుంది అనేటటువంటి నానుడి ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి టాపిక్లలో ఏ ఒక్క టాపిక్ కూడా మనకు అకాడమీస్లలో ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో కానీ డిగ్రీ స్థాయిలో కానీ ఎక్కడా ఈ పాఠ్యాంశాలను నేర్చుకున్న దాఖలాలు లేవు. అలాంటప్పుడు సైన్స్ విద్యార్థులకు సైన్స్ కానటువంటి విద్యార్థులకు ఇద్దరికి కూడా ఇవి నూతన టాపిక్స్గానే మనం భావించాల్సి వస్తుంది. ఒకే ఒక పాజిటివ్ కోణం సైన్స్ అభ్యర్థులకు ఏంటి అంటే వీటికి సంబంధించినటువంటి బేసిక్స్ ఎప్పుడో నేర్చుకుని ఉంటారు, అయినా కూడా కాలక్రమంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల వల్ల వాటిని ఎప్పుడో మర్చిపోయి కూడా ఉంటారు. కాబట్టి మరి ఆ కోణంలో సైన్స్ నాన్ సైన్స్ ఎలాంటి క్రైటీరియా ఉండదు. కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీకి అర్థం చేసుకున్నటువంటి అభ్యర్థి, అర్థం చేసుకోలేనటువంటి అభ్యర్థి, ఈ రకమైనటువంటి కోణం మాత్రమే ఉంటుంది. ఈ అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి సైన్స్ విభాగంలో ఉండొచ్చు, నాన్ సైన్స్ విభాగంలో కూడా ఉండవచ్చు. కాబట్టి అఫ్ కోర్స్ మంచి గురువు గనక దొరికితే మీరు శ్రద్ధగా గనక దృష్టి పెట్టుకొని అంశాలు నేర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తే నాన్ సైన్స్ విద్యార్థి కూడా అద్భుతాలు సృష్టించేటటువంటి అవకాశం మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ లైఫ్లో ఉండేటటువంటి ప్రతి ఇష్యూని మనం ఇక్కడ కోపప్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కనిపిస్తూ ఉంటుంది. దీనిని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్కి దూరంగా గనక తీసుకొని పోయినామనుకోండి, ఎలాంటి అవగాహన మనకు జరిగేటందుకు అవకాశం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గనక చూస్తే కేవలము న్యూటన్కి సంబంధించినటువంటి 3వ గమన నియమం ద్వారా రాకెట్ పైకి ఎగురుతుంది అనేటటువంటి కోణము అన్ని కాంపిటేటివ్ ఆస్పెక్ట్స్లలో భాగంగా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ న్యూటన్ 3వ గమన నియమం కనుక లేదనుకోండి, ఇమీడియట్గా అది ఆన్సర్ కాబట్టి ఈ క్వశ్చన్ రాంగ్ అనేటందుకు అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఆధారంగా కూడా రాకెట్ ప్రయాణిస్తుంది అనేటటువంటి పాయింట్ ఒకటి మనం నేర్చుకొని ఉన్నట్లయితే, తెలుసుకొని ఉన్నట్లయితే, న్యూటన్ 3వ గమన నియమం లేనప్పుడు దీనికి మనం ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనము రెగ్యులర్ పాఠ్యాంశాల్లో భాగంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. సాధ్యమైనంత మేరకు మీ విజయానికి హామీ ఇస్తూ కాకతీయ అకాడమీ ద్వారా ఈ పాఠ్యాంశాలు ఆఫ్లైన్ మోడ్లో, అదేవిధంగా ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ చక్కటి వేదికను, ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభ్యర్థులు SNT మార్కులను కూడా గరిష్టంగా పొందుతూ మీ యొక్క విజయానికి బాటలు వేసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. త్వరలోనే ఈ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితులలో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.